హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో వస్తుండటంతో హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. పైనుంచి వస్తున్న వరదకు అనుగుణంగా రిజర్వాయర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు. మొదటగా 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ప్రవాహాన్ని బట్టి గేట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. గేట్ల ఎత్తడంతో హైదరాబాద్ జలమండలి మరియు రెవెన్యూ యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. మూసీ పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక మరోవైపు తెలంగాణలో కూడా 2 రోజులు భారీ వర్ష సూచన ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో వస్తుండటంతో హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. పైనుంచి వస్తున్న వరదకు అనుగుణంగా రిజర్వాయర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు. మొదటగా 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ప్రవాహాన్ని బట్టి గేట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. గేట్లు ఎత్తడంతో హైదరాబాద్ జలమండలి మరియు రెవెన్యూ యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. మూసీ పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు తెలంగాణలో కూడా 2 రోజులు భారీ వర్ష సూచన ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అది జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కి వరద ప్రభావం అనేది కొంత అధికంగా వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో 2 జంట జలాశయాలు నిండు కుండలా మారినటువంటి సందర్భంగా కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా హిమాయత్ సాగర్ గేట్లకు సంబంధించి నిన్న వరద ప్రభావం ఎక్కువగా కావడంతో కూడా ఒక గేటుని ఎత్తి వరద నీరుని దిగువ ప్రాంతాలకు విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే జంట జలాశయాలకు సంబంధించి అటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా జంట జలాశయాలకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఉస్మాన్ సాగర్ కి సంబంధించి కావచ్చు, హిమాయత్ సాగర్ కి సంబంధించి కూడా ఇప్పటికే వాటర్ లైన్ కి వరద నీరు అనేది చేరడంతో కూడా నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత 3-4 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో కూడా పెద్ద ఎత్తున వరద ప్రభావం పెరగడంతో కూడా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మూసీ పరివాహక ప్రాంతాలు, నగరంలో ఏవైతే మూసీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. లోతట్టు ప్రాంతాలలో కొంత మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే 1000 క్యూసెక్కుల నీరు వరకు కూడా దిగువకు విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఏదైతే జంట జలాశయాలకు వరద ప్రభావం క్రమంగా పెరుగుతా ఉంది. ముఖ్యంగా హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గత 2 రోజులుగా ఇన్ఫ్లో అనేది భారీగా పెరగడంతో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం వాటర్ బోర్డు రిజర్వాయర్ ఒక గేట్ కి సంబంధించినటువంటి అడుగు మేర ఎత్తి 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు ఉన్న మూసీ నదిలోకి విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమంలో కూడా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్న పాల్గొని నీటిని దిగువకు విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ముందే జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది అనేది కూడా అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అందుకనే ముందు నుంచి అప్రమత్తంగా ఉన్నామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు రేపు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నిత్యం అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనం చెప్పాలి. దీంతో పాటుగా ఇన్ఫ్లోలకు సంబంధించి నిమిషానికి కూడా నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎగువ నుంచి వచ్చేటటువంటి వరద తీవ్రతను బట్టి అవసరమైతే మరికొన్ని గేట్లను ఎత్తడం లేదా నీటి విడుదల పరిణామాన్ని పెంచడం వంటి మార్పులు చేస్తామంటూ కూడా అధికారులు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే నగరంలో విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి అంశాలను చూసినటువంటి హైడ్రా కావచ్చు,
దాంతో పాటుగా జలమండలి అధికారులు కూడా పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కూడా పోలీస్ శాఖతో కలిసి సమన్వయం చర్యలు చేపడుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రాష్ట్రం మాత్రం మంచి వర్షాలు కురుస్తున్నాయనేది కూడా మనం చెప్పొచ్చు. వంశీకృష్ణ, అటు ఇన్ఫ్లో పెరగడంతో రిజర్వాయర్ క్రస్ట్ గేట్లు ఎత్తినట్టు తెలుస్తుంది. ఎన్ని గేట్లు ఎత్తారో, ఇంకా కూడా ఇన్ఫ్లో పెరిగితే ఇంకా ఈ గేట్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రజెంట్ మనము చూస్తే మాత్రం హిమాయత్ సాగర్ కు సంబంధించి మొత్తం 17 గేట్ల వరకు కూడా ఉంటాయి. వాటిలో ప్రజెంట్ కేవలం ఒక గేటు మాత్రమే ఎత్తడం జరిగింది. ఈ ఇన్ఫ్లో కనుక ఎక్కువగా పెరిగితే కనుక ఖచ్చితంగా మరికొన్ని గేట్లను ఎత్తి ఈరోజు సాయంత్రానికైనా సరే మరికొంత నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ప్రధానంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కొంత వరద ప్రవాహం ఎక్కువగా వస్తుంది. వర్షాలు ఎక్కువ పడటంతో కూడా 2 జలాశయాలు నిండు కుండలా మారాయంటూ కూడా అధికారులు తెలపడం జరిగింది. వంశీకృష్ణ, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఏవైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏవైనా సూచనలు చేస్తున్నారా అధికారులు? ప్రస్తుతం 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే కొంతమేర అక్కడ ఉన్నటువంటి ప్రజలను అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే వారికి అలర్ట్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోమంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి సంబంధించి ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు ఎక్కువ పడటం, వరద ప్రవాహం కొంత ఎక్కువగా రావడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తదుపరి 2 నుంచి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలపడం జరిగింది. ప్రధానంగా నిన్న కూడా మనం చూసాం, అది ఉత్తర తెలంగాణలో కావచ్చు, కొంత దక్షిణ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఒక రకంగా శుభవార్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎల్నినో నీటి సమస్య ఎదురవుతుందంటూ కూడా అటు ప్రజలు కావచ్చు, ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో కొంత ఏదైతే మాస్ పాపులేషన్, కొంత అత్యధికమైనటువంటి పాపులేషన్, దాదాపుగా 1.5 మంది ప్రజలు ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఇలాంటి వర్షాలు పడడం, కొంత జంట జలాశయాలు నిండు కుండలా మారడం వల్ల కొంత నీటి ఇబ్బంది మాత్రం తగ్గే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. హిమాయత్ సాగర్